అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేలా విభజన చట్టంలో మార్పులు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభజన చట్టం ప్రకారం నిర్దేశిత కాల పరిమితి ముగియడంతో ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి పేరు సూచిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రధానికి మంత్రిమండలి అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్దం చేసేలా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏకైక రాజధాని అమరావతేనంటూ విభజన చట్టంలో సవరణ చేయాలని సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్లయితే నిర్దేశింపబడిన కాల పరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు శాశ్వత ఇంటి హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్లో సీఎం సూచించారు. పోలవరం, బనకచర్ల అనుసంధానంపైన కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. జలహారతి కార్పొరేషన్ కింద ప్రాజెక్టును ప్రాధాన్యాంశంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేద్దామని సీఎం అన్నారు. వైసీపీ హయాంలో అమృత్ పథకంలో వినియోగించుకోని నిధులు సద్వినియోగం చేసుకునేలా చామ్ విధానంలో 281 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో సీఆర్డీఏ ఆమోదించిన 1732 కోట్ల విలువైన పనులతో పాటు వివిధ సంస్థల భూ కేటాయింపులకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారు వివిధ స్టేక్ హోల్డర్స్ తో డిస్కస్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసి కాంట్రాక్టర్స్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్సెషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, చామ్ మోడల్లో దీని ద్వారా దాదాపు 6,777 కోట్లు ఈ పద్ధతిలో టేకప్ చేయాలని, ఈ ఏదైతే కన్సెషనర్స్ ఏర్పాటు చేశారో దానిని 10.15% ఇంట్రెస్ట్తో ప్రాజెక్ట్ కమిషన్ అయిన 2 సంవత్సరాల తర్వాత నుంచి 40 ఇన్స్టాల్మెంట్స్ లో 10 సంవత్సరాల్లో ఈ పేమెంట్ రీపే చేయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు త్వరితగతిన ఏర్పాటు అవుతాయని చెప్పేసి త్వరలో దీనికి టెండర్స్ కూడా పిలవబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రమూకలకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధీటుగా సమాధానమిచ్చిందని మంత్రిమండలి కొనియాడింది. ప్రజల్లో ధైర్యం నింపే చర్యలు తీసుకున్నారంటూ కేంద్రానికి, భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపింది. భర్తని కళ్లెదుటే చంపి భార్య నుదుటి కుంకుమ చెరిపేసినందున ఉగ్రమూకలపై దాడికి సింధూర్ పేరు పెట్టడం బాగుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాలకు కూడా క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలని ఈ సందర్భంగా పవన్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనల్లో తగిన ప్రోటోకాల్ కల్పించడం లేదనే చర్చ జరగ్గా అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఆ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.